హలో ఎవ్రీవన్. ఈరోజు ల్యాంబ్ కెబాబ్స్ చేస్తున్నాను. అది టిపికల్ విలేజ్ స్టైల్ అనమాట. బయట కూర్చొని ఆన్ చార్కోల్ మీద బర్న్ చేసి గ్రిల్ చేసి తిందామని. ఆ స్కీవర్స్ కూడా ఆఫ్టర్నూన్ తీసుకొచ్చాను. అండ్ ఈ ల్యాంబ్ ఫైన్ పీసెస్ కట్ చేసి దాని మసాలా అంతా కలిపేసి పెట్టున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అలా వదిలేసి తర్వాత స్కీవర్స్కి తగిలించి అండ్ దెన్ వెరీ వెరీ డెలిషియస్ ట్రెడిషనల్ ల్యాంబ్ గ్రిల్ చేసుకుని తిందాము. తెలుగులో ఏమంటారు దాన్ని? పెద్ద పేరేం నాకేం గుర్తు రావడం లేదు. తెలుగులో ఏమంటారు? మామూలుగా అయితే ల్యాంబ్ కెబాబ్ అంతే కదా, మటన్ కెబాబ్సే అంటారు అనుకుంటే తెలుగులో కూడా. ఈ మసాలా ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ అనమాట. ఈ కిచెన్లో ఉంటాయి కదా, అవన్నీ వేసేసేయండి బాగా. మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం కోర్స్ పౌడర్. పౌడర్లో ఎనీ ఆయిల్ మీ ఇష్టం, వాట్ ఎవర్ ఆయిల్ యూస్, ఆయిల్తో మిక్స్ చేయండి. కొంచెం వాటర్ అంతే, మోస్ట్లీ విత్ ఆయిల్. అండ్ దెన్ లెమన్ కూడా ఒక హాఫ్, డిపెండింగ్ ఆన్ హౌ మచ్ యూ హ్యావ్ అనమాట. లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటే లైమ్ జ్యూస్ అలా కలిపేసి దాంట్లో ఈ మటన్ ఫైన్ చాప్స్ చేసి, ఫ్యాట్ లైట్గా ఉన్నా బాగుంటుంది గ్రిల్ అయ్యేటప్పుడు, పెట్టేసి ఇలాగా లీవ్ ఇట్ అనమాట. ఒక 30 minutes to 60 minutes. ల్యాంబ్ పీసెస్ని ఈ మసాలాలో కలిపే ముందర ఈ నైఫ్ తీసుకుని షార్ప్తో అలా బీట్ చేయండి పైన అంతా కూడా. ఫైన్ హోల్స్ లాగా ఉంటుంది కదా, అప్పుడు మసాలా కూడా లోపలికి వెళ్ళి చాలా డెలిషియస్గా ఉంటుంది అన్నమాట గ్రిల్ చేసేటప్పుడు. ఓకే, మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఇంకా మొత్తం బయట సెటప్ అంతా బయట పెట్టేసి, అంటే ఈవినింగ్స్ చాలా బాగుందన్నమాట వెదర్ అంతా కూడా చల్లగా. సో హ్యాపీగా బయట కూర్చుంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంకా స్కీవర్స్కి ఆనియన్స్, సమ్ బిగ్ సైజ్ 1 inch సైజ్ కట్స్ ఆనియన్స్ అండ్ బిగ్ చిల్లీస్ ఉంటాయి కదా కొన్ని, చాలా బాగుంటుంది అవి. క్యాప్సికమ్ లేదు ఈరోజు, జస్ట్ నార్మల్. అండ్ ఈ కొంచెం బౌల్ పక్కన కనిపించేవి అది టిపికల్ థాయ్ సాసేజ్ అనమాట, పోక్ సాసేజెస్. అది మా టౌన్లో ఒక ఫేమస్ బ్రాండ్ ఉంది, షింపింగ్ ఏదంటే అది సంథింగ్ మర్చిపోయాను, గుర్తులేదు పేరు. సాసేజెస్ అనమాట, చాలా డెలిషియస్గా ఉంటుంది. అది సేమ్ లైక్ కోకోనట్ ఫ్లేవర్లో ఉంటుంది అనమాట ఆ సాసేజ్. నార్మల్గా నేను పోక్ సాసేజెస్ ఏ సాసేజ్ కూడా తిన్నాను, ఈవెన్ చికెన్ సాసేజ్ కూడా నాకు ఇష్టం ఉండదు. అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఆ ప్రాసెస్డ్ మీట్, కానీ ఈ సాసేజ్ చాలా బాగుంటుంది. ఓకే, ఇంకేంటంటే ఇలాగా స్కీవర్స్కి జస్ట్ 1 by 1 అలా 3-4 పీసెస్ మ్యాక్సిమం ఫ్లాట్గా పెట్టుకుని దాంట్లో ఒక్కొక్కటి పక్కన పెట్టుకొని, ఈ మటన్ ఆల్రెడీ ఆల్మోస్ట్ లైక్ 60 minutes 1 hour అలాగా పెట్టేసామంట కలిపేసి. సో చాలా బాగుంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ ఆయిలే వేసుకోండి ఎక్కువ, ఎందుకంటే వాటర్ పోయొద్దు. వాటర్ పోస్తే అది పీసెస్ అంత ఇదిగా కాలవన్నమాట, గ్రిల్ కాదు, ఒక రకంగా ఉంటుంది టేస్ట్, వాటరీ టేస్ట్ ఉంటుంది, లోపలంతా వాటర్ ఉంటుంటుంది. సో ఆయిల్ ఎక్కువ వేయాలి, జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మిక్సింగ్ అనమాట మసాలా అంతా. ఇలాగా చేసి పక్కన పెట్టుకుందాం ఫస్ట్. తర్వాత అఫ్కోర్స్ ఈ చార్కోల్ ఫైర్ స్టార్ట్ చేసాము ఆల్రెడీ, అది బర్న్ అవుతూ ఉంది. ఆ ఫైర్ ఉన్నప్పుడు పెట్టొద్దు, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది. ఫైర్ అంతా ఆగిపోయిన తర్వాత మంచి హీట్ ఉంటుంది. అలాగని కూడా చార్కోల్ కూడా ఎక్కువ వేయద్దు, బిగ్ పీసెస్ 2 or 3 చాలు. ఎక్కువ పీసెస్ వేసినా కూడా తొందరగా మాడిపోతుంది, అలా మాడిపోయినా కూడా బాగుండదు. సో సింపుల్గా చిన్నగా కాలుస్తూ ఉండే, సైడ్ అటు సైడ్ టర్న్ చేస్తే చిన్నగా. ఇట్ టేక్స్ అరౌండ్ మేబీ లైక్ ఒక పీస్ అంటే 5 to 6 minutes పడుతుంది. ఎవ్రీ మినిట్ అలా తిప్పేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ గ్రిల్ అనమాట.
ఇదన్నమాట ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఆ పోక్ సాసేజెస్. వెరీ వెరీ డెలిషియస్. థాయిలాండ్లో ఇలాగ ఈ ఎల్లో బనానాస్ ఇలా గ్రిల్ చేసుకుని తినడం చాలా ఇష్టం అన్నమాట. ట్రెడిషనల్గా దాంతో స్వీట్స్ కూడా చేస్తుంటారు కొంతమంది. బాగుంటుంది. ఓకే, ఎనీవేస్ ఇలాగా పెట్టేసిన తర్వాత ఆల్మోస్ట్ 5 to 6 minutes, అంత ఎక్కువ కాదు. నార్మల్గా కుక్కర్లో అయితే చాలా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం కదా, చాలా విజిల్స్ వస్తుంటాయి మీట్ కుక్ అయ్యేదంటే, మెయిన్లీ మటన్. కానీ ఇక్కడ మాత్రం ఈ చార్కోల్ మీద చాలా తొందరగా అయిపోతుంది. 5 to 6 minutes అంతే. ఎవ్రీ 45 seconds 1 minute అలా టర్న్ చేస్తూ ఉండండి. ఈ ఈవెన్గా కుక్ అవుతుంది అటు ఇటు. టెండర్ మీట్, వెరీ వెరీ డెలిషియస్ టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి అందరూ. ఇలా కుదిరితే డెఫినెట్లీ, అఫ్ కోర్స్ ప్లేస్ ఉండాలి, అన్నీ ఉంటే కానీ ట్రై చేయలేము. ఐ అండర్స్టాండ్ దట్. Hope you enjoy the video. Keep watching for more and please subscribe if you like it. Thank you so much for watching and see you soon. Take care. Bye bye.